అక్కడ ఎవరూ లేరు అనేది. నిన్న కవిత గారు మాట్లాడుతూ కూడా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే దీని వెనుక ప్రభుత్వం కూడా ఉంది అనే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనే ఒక ఆలోచించాల్సి వస్తది అని కూడా ఆవిడ మాట్లాడారు. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీగా ఈ విషయంలో మీ వర్షన్ ఏంటి? ఫస్టు ఆమె పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఒక మహిళగా తనని అన్నారు, అది ప్రతి సాటి మహిళ కవితనే కాదు, కవిత గారి ప్లేస్లో ఎవరున్నా కూడా ఖండిస్తాం. కాంగ్రెస్ పార్టీగా అది ఏ పార్టీ వాళ్ళైనా ఖండిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పర్సనల్గా నేను ఒక మహిళను కాబట్టి ఆ మాట అనకూడదు ఎవరు కూడా. సరే, ఆ తెలంగాణలో సామెతలు బోలెడు ఉంటాయి. అది ఎప్పుడు ఉంటుంది, నువ్వు మంచిగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, నువ్వు చెడుగా అన్నప్పుడు చెడుగానే అనిపిస్తుంది. చెడుగున్నప్పుడు మంచి చెప్పినా కూడా చెడే, నారాయణ అన్నా కూడా బూతులే అనిపిస్తాయి కొన్ని సందర్భాలలో. కాబట్టి ఆ విషయంలో ఎవ్వరు కూడా కరెక్ట్ అని ఎవరు చెప్పరు. ఒకటి, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంటే ఈ మతిపోయి మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా? అసలు బీసీ నినాదం అనేది, బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. నాకు పెద్ద జోక్ ఏంటంటే ఎవరికో పుట్టిన కొడుకుని ముద్ద అన్నట్టుంది. అసలు బీసీ నినాదం అనేది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎప్పుడన్నా చేశారా? అది మన తెలంగాణ జాగృతి తెలియదు, అది భారత జాగృతి తెలియదు. అది కూడా తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. కవిత గారికి మాట్లాడేటప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీని వెనుక ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఈ ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా అండి? చెప్పండి మీరు ఒక మాట. మాట్లాడేటప్పుడు తిహార్ జైలు వేసి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే ఉన్నారు అని భావించాలి. ఒకటి చెప్పండి అమ్మ, సీఎం గారు ఉన్నారేమని మాకు అనుమానం వస్తుంది అన్నారు కదా. మీ అమాయంలో మరియమ్మ లాకప్ డెత్ అప్పుడు బాసర 888లో ఆ అమ్మాయిలను లాఠీ చార్జ్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మరి అప్పుడు మీ ప్రభుత్వం మీద వచ్చినప్పుడు మీకు సోయి లేదా? అప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ఈ వేదిక ద్వారా, తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసింది. మీరు చెప్పేది ఏంది? మేము ఎవరట్లా పార్టీలకు మహిళలను గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడని సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. నేను ఒకటే, తెలంగాణ మాట్లాడినందుకు మీరేం సస్పెండ్ చేయలేదు, మీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడారు అంటే ఏదైనా అంటే ఏది డిసిప్లిన్ యాక్షన్ కమిటీలో ప్రతి ఒక్కటి ఉంటుందమ్మా. మేము ఇప్పుడు అట్లా జరిగింది అనుకోండి, వివరణ కోరుతాం. జాగృతి వాళ్ళు ఏమంటున్నారు, మా అక్కని అన్నారు, మేము అన్నాము అంటే మీ అక్కని అన్నారు, మీ అక్క కాదు తెలంగాణ బిడ్డ అనుకోండి. తెలంగాణ బిడ్డకు జరిగినప్పుడు దానికి ఒక కథ కార్ఖాన ఉంటుంది. ఇదే వినతి పత్రం ముందే ఇవ్వాలి మీరు పోయి డిసిప్లిన్గా. వాళ్ళ కార్యాలయం మీద పోయి దాడి చేస్తే ఎవడు ఊరుకుంటాడు? నేను ఇదే జాగృతి పిల్లలకు చెప్తున్నాను, నా తమ్ముళ్ళకి. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది జాగృతి నాయకులు పాపం ఈరోజు ఎంత అతలాకృతి ఉంది వాళ్ళ బతుకులు అంటే, ఎగ్జాంపుల్ విక్రాంత్, భిక్షపతి, కోదాటి శ్రీనివాసు, మన సాహిత్యం అబ్బాయి కోదాటి శ్రీను, ఉపేందరు, చరణు, భిక్షపతి, చాలా మంది జీవితాలు మొత్తం ఆగమైపోయినాయి జాగృతిని నమ్ముకున్నోళ్ళు. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తా, బయటకు వచ్చి చెప్పారు మాకు, వాళ్ళు డైరెక్ట్ చెప్పారు. ఇంకొకటి గ్రూప్ ఉందమ్మా, కవితక్క యాంటీ గ్రూప్ అని చెప్పి, ఒక ఇంట్లో 169 మంది ఉంటారు. అయితే కవిత గారు మాకేం చేశారు అనేది అది చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన జాగృతి వాళ్ళని తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళ కొత్త వాళ్ళకి తెలియదు గతంలో ఏం జరిగింది అనేది. మీ జీవితాలకు ఎవ్వరు అడ్డం రారు. నిన్న 40 మందినో 30 మందినో పోయిరు, నిరసన వ్యక్తం చేసిరు, అక్కడ ఒక జాగృతి నాయకుని కూడా ఏదో జరిగింది అన్నారు. దానికి బాధ్యులు ఎవరు చెప్పండి? మీ కుటుంబం కాదా? సరే డబ్బులు ఇస్తుండొచ్చు, మీకు ట్రీట్మెంట్ చేపిస్తుండొచ్చు, కానీ మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది? ఎవరి కోసమో ఎందుకోసమో మీరెందుకు మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నారు? మీరు రాజకీయంగా రావాలనుకుంటే రండి, ఏం లేదు అక్కడ. మీరు ఒక భరోసాతోని తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సూచనలు ఇవ్వండి. తెలంగాణ జాగృతిలో ఎప్పుడు కూడా మేము కూడా తెలంగాణ జాగృతిలోనే పనిచేసినాము, ఉద్యమాలు చేసినాము, బతుకమ్మాయి చేసినాము, ఎన్నో కార్యక్రమాలు చేసిరు, మీరు కూడా వచ్చిరు మాతో పాటు కలిసి చూసినాం. ఎవరికి కూడా ఒక 4 పదవులు ఎవరికి రాలేదు జాగృతిలో, 4 ఎవరు బాగుపడలేదు. కవిత గారు ఒక్కరే బాగుపడ్డారు. కవిత గారిని ఇలా 200 మందిని కలిసి మేము ప్రచారం చేసి ఒక ఎంపీని చేసి 5 లక్షల మెజార్టీతోని ఇవాళ నిజామాబాద్ ప్రజలు గెలిపిస్తే ఓడిపోగానే కనీసం అక్కడ దిక్కు కూడా చూడకుండా వెళ్ళిపోయాను. నేను తెలంగాణలో ఎవరు ఎలా నమ్ముతారమ్మా నిన్ను? ఇవాళ బీసీ నినాదం, నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ మహిళలు ఎందుకు స్పందిస్తలేరు? తెలంగాణ ప్రజలారా గమనించండి. ఇవాళ టీ న్యూస్లో ప్రతి విషయం వచ్చేది, మీది ఎందుకు రావట్లేదు? నమస్తే తెలంగాణలో మీదే కదా, మీ నాయనదే కదా,
మీకు ఎందుకు మీరు ఇలా మీ గురించి ఇంత కూడా ఒక వార్త కూడా ఎందుకు రాలేదు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి అక్కగారు మీరు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బీసీ నినాదం గురించి మాట్లాడని వ్యక్తులు ఈరోజు మీకు తట్టబుట్ట చదువుకొని పోయి తెలంగాణ ప్రజలు మీకు కర్రగాల్చి వాత పెట్టిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకొకటి కూడా అమ్మా, మేము 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించి మేము అసెంబ్లీలో పెట్టిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర బీసీలు మొత్తం పోయింది. వీళ్ళందరూ జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు కవిత గారు ఎందుకు వెళ్ళలేదు? ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టిందండి. ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారి మీద పెడతారా, మోడీ గారి మీద పెడతారా? రాహుల్ గాంధీ, అవునా కదా తమ్మి? సిగ్గనిపిస్తుంది అమ్మా ఇవన్నీ వినడానికి, ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరున్నారమ్మా? మేము కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగంగానే 42% రిజర్వేషన్ గురించి మాట్లాడి మేము బిల్లు ఆమోదించినాము, అసెంబ్లీలో అన్ని చేసినాం. నువ్వు జంతర్ మంతర్ దగ్గర పోయి మరి నువ్వెందుకు అది చేయలేదు? పార్లమెంట్లో ఎప్పుడు ఒకసారి మాట్లాడలేదు? ఎప్పుడు మీ అయ్యా అధికారం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ నిజాలు కావా? ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. ఒక్క మాట కంచం మంచం అన్నందుకు మీకు ఇంత బాధ అనిపించింది. అది అనడం వల్ల నవీన్ గారిని నేను 100% ఖండిస్తున్నా. మాట్లాడేటప్పుడు టంగు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరైనా ఆడపిల్ల, ఏ ఆడపిల్ల అయినా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లని అంటే ఊరుకుంటారా? కానీ అది కాకుండా 99% మీరు మొన్న బీఆర్ఎస్ నాయకులు మహాన్యూస్ మీద దాడి చేసిండ్రు. ఈ దాడి అనేది ఏందమ్మా కరెక్టా? మొన్న మీ ఛానల్లో ఆవేశాలు ఉంటాయమ్మా. రేపు మనకు చెప్పినప్పుడు ఆవేశాలు వస్తాయి. కొట్టడం ఎంతవరకు కరెక్టు? అంటే మీరు ఇవన్నీ ఆలోచించండి. తెలంగాణ ప్రజలు విసుకొచ్చే ఇంటికి పంపించారు. వీళ్ళ వైఖరన్న మార్చుకుంటారేమని. ఇవాళ టీ న్యూస్ మహాన్యూస్ మీద దాడి చేసిరి, నిన్న క్యూ న్యూస్ మీద దాడి చేసిరి. అంటే మీకేనా? అంటే మీకు అధికారం పోయిన తర్వాత మతిస్థిమితం కోల్పోయిందా? సంజయ్ రెడ్డి గారు, కానీ దాడి చేసే ఉద్దేశం మాకు లేదు. వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు వచ్చాయి అన్నది ఇందాక అందుకే మనోజ గారిని నేను ఆ క్లారిటీ తీసుకున్నాను. దాడి అనేది ఒకటి ఉంటుందమ్మా. మనం ఏమనాలంటే ఆఫీస్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మహిళా కమిషనర్ ఉంది, మహిళ మీద అన్నప్పుడు 100% మీరు వెళ్ళి ఇవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో. పోలీస్ కమిషనర్ ఒక రోజు కలగకపోతే ఒక రోజు అంటే మనం రెడీగా ఉన్నామని చెప్పి వస్తారా? వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి. మనం ఆ టైం తీసుకొని మీ కార్యకర్తలను పంపించి ఇవ్వాల్సింది, యాక్షన్ తీసుకోవాల్సింది, సీఎం గారిని కలవాల్సింది, మాకు చెప్పాల్సింది. అప్పటికప్పుడు అనుకోగానే కాదు కదా. అక్కడ మీరు అప్పుడు వివరణ కోరిన తర్వాత మీరు రెస్పెక్ట్గా ఉండేది. మీరు చేసిరు మేము చేసినాం అని చెప్పేసి మీరంతా మీ వ్యక్తిగత విషయాల కోసం కొట్లాడి తెలంగాణ ప్రజల మీద రుద్దుతే ఎట్లా వరకు ఉంటుంది? సంబరాలు చేసుకోవాల్సింది ఇలా తెలంగాణ బీసీలు. మేము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవాలి. మీరు సంబరాలు చేసుకుంటే నవ్వు వస్తుంది. మాకు ఏం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు. అందరూ ఏమంటున్నారు తెలుసా అమ్మ కామెంట్స్ రూపంలో, తివార్ జైల్లో ఖైదీలందరూ సెలబ్రేషన్ చేసుకున్నట్టుంది అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే మీరు రాజకీయంగా ఎదగండి. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ ఎదగాలంటే లిక్కర్ దందాలో తిహార్ జైలుకు పోయారు. మిమ్మల్ని చూసి ప్రతి మహిళ కూడా ఎదగాలని సోదరి చెప్తుంది. అక్కను చూసి మేము నేర్చుకోవాలి అంటే మంచి అందరం కూడా నేర్చుకుందాం, నేను కాదంటలేను. రాజకీయాలల్లో మహిళలు రావాలమనే ఇవాళ 33% రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ప్రతి మహిళలము మనం ముందుకు వెళ్ళాలి. అదే రాజీవ్ గాంధీ గారు చేసిన 50% రిజర్వేషన్ పరంగానే ఇవాళ మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. అధికారం పోతే బతకలేమమ్మా. 5 ఏళ్ళు ఆగండి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ మంచి చెప్తే మీకే అధికారం ఇస్తారు కదా. ఓపిక ఉండాలి. మీరు అవసరం ఉన్నప్పుడు తెలంగాణ జాగృతిని రేజ్ చేస్తారు, అవసరం లేనప్పుడు భారత జాగృతి అంటారు, కమిటీలు రద్దు చేస్తారు. మళ్ళీ కమిటీలు ఎప్పుడు వేసుకుంటారో తెలియదు. మళ్ళీ అందులో కొత్త పాతలను ఎందుకు తీసుకోవట్లేదు? అదొక్కటి కూడా తెలంగాణ ప్రజలకు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళకి ఇచ్చిన హామీలేంది? ఒక్కరు కూడా లేరు అందులో పాత వాళ్ళు. కొత్త వాళ్ళని ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా చరిత్ర. నిజంగా నువ్వు చరిత్రను తెలుసుకొని 10 మందిని కలుపుకొని పోవాలి. నీతో ఉద్యమాలు మేము చేసినాం. ఎన్ని కేసులు అమ్మా మొన్నటి వరకు ఎదుర్కొన్నాం. మేము ఇన్ని కేసులు ఎదుర్కొంటూ వచ్చినాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మహిళగా నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే కొన్ని మోరల్స్ ఉండాలి, కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు ఊరుకోరు. సో రామరెడ్డి గారు, ఏదైతే సరే నవీన్ మాట్లాడిన మాటలు, తర్వాత జాగృతి నాయకులు దానికి రియాక్షన్, దాడి, పోలీస్ కంప్లైంట్లు, ఈవెన్ మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్, ఇవన్నీ కూడా సో బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? బీజేపీలో ఇది చర్చ అని పార్టీ పరంగా తీసుకోకపోవడం మంచిది.